ఎస్, ఎవరు కావాలి? సత్య ఉండే రూమ్. అవును, మీరెవరు? నా పేరు సంధ్య. ఓ, సంధ్య అంటే నువ్వేనా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి అన్నీ చెప్పాడు సత్య. అవును, నీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను, గుర్తురాలేదా? అంటే టెలిఫోన్ బూత్ అమ్మాయి అన్నాడు, అది నువ్వేనా? ఓహో, అలా చెప్పాడా? అవునసలు ఇంతకీ అతనితో ఏం పని నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెంటనే సత్యాన్ని కలవాలి. ఏ అని నువ్వనుకుంటే సరిపోతుందా? నిన్ను కలవాలని సత్య అనుకోవాలిగా. అది చెప్పడానికి నువ్వెవరు? ప్రస్తుతం అతని స్వీట్ హార్ట్ ని, రేపు కాబోయే బెటర్ హాఫ్ ని. ఈ చైన్ సత్యది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అందుకే నిన్ను పిచ్చి సంధ్య అంటాడు. సాక్షాత్తు సత్యాయ వచ్చి నా ఒళ్ళో వాళ్ళక ఈ చైన్ నా చేతికి రావడం ఎంతసేపు? నేను నమ్మను. నన్ను ప్రేమించిన నా సత్య నన్ను మోసం చేయడు. ఏ, నువ్వు మోసం చేయొచ్చా? నీ ప్రేమేమో సత్యతో, కాపురం భవానీ ప్రసాద్. ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు? ఆగు, అతనున్న పరిస్థితిలో ఇప్పుడు నిన్ను కలవటానికి ఇష్టపడతాడో లేడో కనుక్కొని చెప్తా. సత్య డార్లింగ్, ఎవరో సంధ్యట. సేమ్ ఓల్డ్ సంధ్య. తనకి నాతో పని ఏంటట? బాగా డబ్బున్న మగుడు దొరికాడుగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వమని చెప్పు. సత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో మాట్లాడాల్సిన అవసరం గాని నిన్ను చూడాల్సిన అవసరం గాని నాకు లేదు. నువ్వు రా అంటే తోకాడించుకుంటూ రావడానికి నేనేమి నీ పెంపుడు కుక్కని కాదు. ప్రియా, ఆవిడ బయటకు పంపించు, తొందరగా రా డార్లింగ్. డోంట్ డిస్టర్బ్, బయట తగలించు. ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదు కొంతమందికి. విన్నావుగా, ఇంకా వినాల్సిందేమైనా ఉందా? నీ మొహం చూడటానికి కూడా అతనికి ఇష్టం లేదని అర్థమైందిగా. అర్థమైంది. ఎప్పుడైతే నీ చేతిలో గొలుసు చూశానో అప్పుడే అతను నాకు నా ప్రేమకి ఎంత విలువిచ్చాడో అర్థమైంది. అలాంటి వాడికి కావాల్సింది మనసిచ్చి జీవితాన్ని పంచుకునే ఓ అమ్మాయి కాదు, తన విలాసాలకి సరసాలకి వారిదైతే చాలు. అలాంటి వాడిని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చూడు, రేపు నీకన్నా సుఖం ఇచ్చే ఇంకో అందమైన ఆడపిల్ల దొరికిందనుకో, నీకచ్చి కూడా ఇంతే. గుర్తుంచుకో. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నాకు ప్రాణదానం చేసిన ఓ దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ఈ నాటకం ఆడుతున్నా. నేను చేస్తున్న పనిలో స్వార్థం ఉంది, కానీ ఏ స్వార్థం లేకుండా ఓ స్త్రీ దృష్టిలో నా కోసం చులకనైపోయావు. లేదు విష్ణు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నీ స్వార్థమా? కనీసం కొన్ని నిమిషాలైనా నన్ను ప్రేయసిగా ఒప్పుకున్నావు. నీ కాబోయే భార్యగా నటించే అవకాశం దొరికింది. ఈ జన్మకిది చాలని సరిపెట్టుకుంటాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఇలా వచ్చావు? నా కర్మ కాలి. నీ కొడుకు డబ్బు పిచ్చి పట్టుకుంది, వచ్చి తాగుపోతున్నా తయారయ్యాడు. పరాయి ఆడవాళ్ళని వెంటేసుకు తిరుగుతున్నాడు. ఇదంతా ఏమిటని అడిగినందుకు నాకు ఆ పుణ్యాత్ముడు భవానీ ప్రసాద్ గారికి నీకు ఆయన సంబంధం అంటగట్టి మాట్లాడుతున్నాడు. ఇదంతా నీకు తెలుసా? తెలుసు. నా కొడుకు తాగుబోతయ్యాడు, తిరుగుబోతయ్యాడు, పిచ్చివాడయ్యాడు. దానికంతటికి కారణం నువ్వు. నేనా? అవును, డబ్బు పిచ్చి పట్టుకుంది మావాడికి కాదు, నీకు. సరిగ్గా మావాడు నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఆ భవానీ ప్రసాద్ ఐశ్వర్యం, అంతస్తు, హోదా ముందు మా వాడు, వాడి ప్రేమ నీకు గట్టి పరకలా కనిపించాయి. అందుకే వాడిని నిర్లక్ష్యం చేశావు. నమ్ముకున్నాడది నట్టేట ముంచేస్తే గుండె పగిలి నా కొడుకు పిచ్చివాడయ్యాడు. అయినా నా కొడుకు ఏమైపోతే నీకెందుకు?
నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకునే మగాడు ఉన్నాడుగా. అసలు మీరు మనుషులేనా? ఏంటి మీరు మాట్లాడేది? నేను అక్కడికి ఎవరి కోసం వెళ్ళాను? చావు బ్రతుకుల మధ్య ఉంటే మీ ప్రాణం కాపాడడం కోసం ప్రపంచంలో ఏ ఆడపిల్ల చేయని సాహసం చేసి ముక్కు మొహం తెలియని వాడికి భారీగా నటించడానికి వెళ్ళాను. నా మంచితనానికి మీరు డబ్బు పిచ్చని, నా త్యాగానికి అక్రమ సంబంధం అడ్డగడుతున్నారు. ఏంటేంటి త్యాగమా? ఏంటే నువ్వు చేసిన త్యాగం? రాజభోగాలు అనుభవించడం, రాణివాసం చేయడం కూడా త్యాగమేనా? అతనేదో నిన్ను అరచేతుల్లో పెట్టుకుని చూస్తున్నాడట కదా. ఆ షికార్లు, సరసాలు అన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్తే నమ్మడానికి నేను నా కొడుకు వెర్రి బాగులోళ్ళం కాదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. చాలా సంతోషం, చాలా సంతోషం. కొడుకు నీచంగా ప్రవర్తిస్తున్నాడని తల్లి దగ్గర మొరపెట్టుకోవడానికి వచ్చాను. కానీ తల్లి అంతకన్నా గొప్పదని ఇప్పుడే తెలిసింది. నన్ను పెరిదాన్ని చేసి ఆడుకున్న నీకు, నీ కొడుక్కి కోటి నమస్కారాలు. ఏంటి నాయన ఇది? నేను నా కొడుకు ఎన్నడూ ఎవరిని పళ్ళెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక దేవత లాంటి అమ్మాయిని ఏ ఆడది అనకూడని మాటలు నా చేత అనిపించావు. ఏనాడు ఏ పాపం చేశానో నేను? తప్పదమ్మా. సత్యం మీద సంధి మనసు విరిచేస్తే తప్ప ఈ కథకి ముగింపు దొరకదు. సత్య ఆత్మకి శాంతి దొరకదు. ఆ ఇంట్లోంచి సంధి వచ్చేసే రోజు రేపే. నేను చేసే ఈ పోరాటంలో ఆఖరి ఘట్టం ఇదే. Hi, Sanchya. How are you?